హాయ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఒక వాల్యూకి బార్కోడ్ను ఎలాగిస్తామో ఎంఎస్ ఎక్సెల్లో చూద్దామండి. ఓకే, ఇప్పుడు ఒక ఎంఎస్ ఎక్సెల్ నేను ఓపెన్ చేశాను, ఒక ఫైల్ను. ఓకే, ఇక్కడ ఒక డేటా అనేది బార్కోడ్ అనేది ఎలాగ ఎంటర్ చేద్దామో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసి ఓకే, ఇక్కడ బార్కోడ్ జనరేటర్ అని ఒక హెడ్డింగ్స్ ఇచ్చాను. ఓకేనా, బార్కోడ్. ఓకే, ఏదైనా ఒక కోడ్ ఇస్తాము. ఓకే, దానికి బార్కోడ్ను మనము క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ బార్కోడ్ను క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనము ఒక చిన్న ఫార్ములా అనేది రాయాలి ఇక్కడ. ఓకే, ఆ ఫార్ములా ఏంటి అంటే ఓకే, ఫస్ట్ ఏదైనా ఒక ఎనీ వాల్యూస్ అనమాట ఎంటర్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు డబుల్ కొటేషను స్టారు డబుల్ కొటేషను అండ్ ఓకే రేంజ్ ఆఫ్ ది సెల్ ఆర్ అడ్రస్ అనమాట. ఏదైనా అడ్రస్ సెలెక్ట్ చేసుకోవడము. నెక్స్ట్ అండ్ డబుల్ కొటేషన్ స్టారు అండ్ డబుల్ కొటేషన్. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మనకి వాల్యూస్ అనేది ఇలాగ స్టార్లో వస్తుంది. ఓకే, ఈ స్టార్లో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఓకే, ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్లోకి వెళ్తే ఫాంట్ యొక్క స్టైల్స్ ఉంటాయి మనకి, అవి ఫాంట్ థీమ్స్ అంటారు. ఓకేనా, ఈ థీమ్స్లోనే మనకి ఒక బార్కోడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ బార్కోడ్ ఓకే ఐడి ఆటోమేషన్స్ ఓకేనా, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకి బార్కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ బార్కోడ్ అనేది ఇది మనకి డిఫాల్ట్గా మనకి ఎంఎస్ ఎక్సెల్లో ఉండదండి. ఓకే, అది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అక్కడ మనకి థీమ్స్ అనేది మనకి బార్కోడ్ థీమ్స్ అనేవి మనకి అక్కడ కనబడుతున్నాయి. ఇలాగ మనము ఒక ఏదైనా నెంబర్కి బార్కోడ్ అనేది మనము ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా బార్కోడ్ ఇవ్వాలి. ఓకే, ఇలా బార్కోడ్ను మనము జనరేట్ చేయవచ్చు. ఆ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్తాను. ఓకే, గూగుల్ ఓపెన్ చేసేసి గూగుల్లో మనం ఏం చేస్తామంటే కన్నా ఓకే ఎక్సెల్ బార్కోడ్ ఫాంట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని సైట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏదో ఒకటి నేనైతే బార్కోడ్ యాడ్ ఇన్ ఫర్ వర్డ్ అండ్ ఎక్సెల్ ఓకేనా, దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ చేశాను. ఓకే, డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేశాను. ఓకే, డౌన్లోడ్ అయినాక ఇది జిప్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. జిప్ ఫైల్లో ఉన్నదాన్ని మీరు ఓపెన్ చేసేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చూడండి మనం. ఓకే, ఇక్కడ ఐడి ఆటోమేటిక్ ఫ్రీ కోడ్ ఐడి ఆటోమేటిక్లో వెళ్ళిపోతే ఐడి ఆటోమేటిక్ హెచ్ఎస్సి అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఓకే, ఇన్స్టాల్ని క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం క్లోజ్ చేసేయండి. ఓకే, ఇన్స్టాల్ చేసేసి మీరు క్లోజ్ చేసేసి ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు అన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసేసి ఎక్సెల్లో మనకి బ్లాంక్ డేటా. ఓకే, ఇక్కడ ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసేసుకొని సేమ్ ఒక వాల్యూస్ని ఎంటర్ చేసేసి ఓకే, ఆ వాల్యూస్కి మనము బార్కోడ్ అనేది జనరేట్ చేస్తాము. బార్కోడ్ జనరేట్ చేసేటప్పుడు ఈక్వల్ టు డబుల్ కొటేషన్ స్టార్ డబుల్ కొటేషన్ అండ్ రేంజ్ ఆఫ్ ది అడ్రస్ ఆఫ్ ది సెల్ ఆర్ రేంజ్ ఆఫ్ ది సెల్ అనమాట. సెల్ని సెలెక్ట్ చేసి అండ్ డబుల్ కొటేషను స్టారు ఓకే డబుల్ కొటేషను ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసాం కాబట్టి మన ఫాంట్ థీమ్స్లో ఇక్కడ మనకి బార్కోడ్ అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా బార్కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, thank you. Subscribe for more videos. Thank you. Bye-bye.